బ్రో బెంచ్ మీద ఉన్న వాళ్ళు పడ్డ కష్టాలు కార్పొరేట్లు ఎవరు పడరు. అందరు ఏంటంటే అబ్బా వీడికేంద్ర బాబు హాయిగా బెంచ్ మీద ఉన్నాడు, వీడికి వర్క్ లేదు ఏమి లేదు, వీడు హాయిగా ఉంటాడు, నెల అయ్యేసరికి పింఛన్ పడ్డాడు డబ్బులు పడుతున్నాయి, ముసలికి పింఛన్ పడ్డట్టు వీడికి డబ్బులు పడుతున్నాయి, వీడు ఎంజాయ్ చేసుకుంటాడు అది ఇది అనుకుంటాడు. కానీ ఎప్పుడు ఏ మెయిల్లో మన పేరు ఉంటుందో, లే ఆఫ్ జరిగేటప్పుడు మన పేరు అందులో ఉంటుందేమో, ఏ మెయిల్లో మనం యువర్ టెర్మినేటెడ్ అని వస్తుందేమో అని చెప్పి తెగ భయపడుతుంటారు. లోపల ఎప్పుడు భయంగా నూరేళ్ళ ఆయుష్ దినదిన గండంలాగా బెంచ్ మీద ఉన్న వాళ్ళు చాలా కష్టపడతారు. ఎప్పుడు ఏ మెయిల్ వస్తుందో అర్థం కాక, ఏ మెయిల్లో వాళ్ళ పేరు ఉంటుందో అని లే ఆఫ్ జరిగితే ఫస్ట్ వాళ్ళని తీసేస్తారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. కానీ స్విచ్ అవుదాం అంటే ప్రాజెక్ట్ లేక, ఎక్స్పీరియన్స్ లేక, స్కిల్ లేక అక్కడే ఆగిపోతారు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ భయం పోవాలి. భయం పోవాలంటే ఏం చేయాలి? భయం పోవాలంటే రోజు 1 గంట బేసిక్స్ చూసుకోవాలి. చూసుకుంటే ఫస్ట్ భయం పోయింది, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చాక ఏం చేయాలంటే ఇంటర్వ్యూస్కి మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. బ్రో ఏంది బ్రో మా తెలీదు, అది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు అది అడుగుతారు బ్రో, అవన్నీ ఎట్లా బ్రో చెప్పేది అంటారు. చాలా సింపుల్ బ్రో. మీ కంపెనీలో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఆల్రెడీ ఏదో ప్రాజెక్ట్లో ఉండే ఉంటారు. వాళ్ళని ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. మొత్తం ఏంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఎక్సెట్రా మొత్తం తెలుసుకోండి. తెలుసుకొని మీరు ఆ ఇంటర్వ్యూలో అదేగాక బ్రో మీకు తెలుసు నాకు తెలుసు, మీ కంపెనీ వాళ్ళకి మీకు తప్పితే మీరు బెంచ్ మీద ఉండి ఏం చేశారో ఎవరికి తెలియదు. కాబట్టి వైట్ పేపర్లో ఏదైనా రాయొచ్చు. కాబట్టి ఆలోచించండి, తెలివైన వాడికి అర్థమైంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 2 మంత్స్లో మీరు కూడా స్విచ్ అవ్వచ్చు.